అందరికీ నమస్కారం. ముందున్న వాళ్ళకి నేను ఎస్ఆర్ఆర్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తాను గండిమేడలో. కవితా శీర్షిక ఇంట్లోనే ఉంటే. ఇల్లు ఒక గొల్లభామ, గడప లోపలున్న సుఖం గడప దాటితే లేదంటుంది. కట్టు బానిసను చేసి గూటిలోనే కలలు కనమంటుంది. వ్యాపారం ఒక మత్త కోకిల, రూపాయి పాపాయి ఏడుస్తుందని, భుజం మీదేసుకొని తిరగకపోతే కిల్లు పడుతుందని, అయ్యో కుయ్యో ఓహో కుహు అని కూస్తుంది. వ్యాపారం ఒక మత్త కోకిల. ఉద్యోగం ఒక పంచవన్నెల రామచిలుక, క్షణం ఆలస్యమైతే లీవ్ పెట్టమంటుంది. 4 రోజులు రానుపో అంటే నీ జాతకపు చిట్టి బయటికి తీస్తానంటుంది. 4 రోజులు రానుపో అంటే నీ జాతకపు చిట్టి బయటికి తీస్తానంటుంది. మరి ఇంట్లోనే ఉంటే కంటి పాపల నిండా వెలుగు చమురు నింపుకొని అర్ధరాత్రి పూటైనా బయలుదేరి పోవాలని ఉయ్యాలూపే బస్సు ఒడిలో పవలించే ఆనందకేలి విలాసం ఉంటుందా? ఇంట్లోనే ఉంటే. నేల మీది పూల తోటను వదిలి ఆకాశంలోకి ఎగిరి మబ్బుల మల్లె తోటల్లో అబ్బురంగా విహరించే అనుభూతి సీతాకోకలు మన చుట్టూ తిరుగుతాయా? ఇంట్లోనే ఉంటే రోజు మొకాలు ఢీకొని మాటల యుద్ధ భూమిలో తలలు పట్టుకొని ఏకాకులైన జంట పక్షులు నిత్య పోరాటం విరమించి ఆమెను అతడు వెతకడం, అతన్ని ఆమె కనుక్కోవడం, అడుగులో అడుగేసి కొత్త జంటలా నడవడం ఉంటుందా? ఇద్దరు ఒక ఫ్రేములో సెల్ఫీ దిగడం ఉంటుందా? ఇంట్లోనే ఉంటే. ఆ ఇంటి కాగి ఈ ఇంటి మీద వాలిందని, ఈ ఇంటి కాగి ఆ ఇంటి గుమ్మం తొక్కిందని గుసగుసల సోదిపోయి మనసు విప్పి పూసగుచ్చి హృదయపు తెల్ల కాగితం మీద రంగురంగుల అనుభవాల పూలు జల్లే గంపెడు బలగం ఉంటుందా? ఇంట్లోనే ఉంటే. జీవితాంతం వైఫైలా అల్లుకుపోయే బడి సోపతుల నెట్వర్క్ ఉంటుందా? ఇంట్లోనే ఉంటుంది. యాత్ర ఒక ప్రపంచ శోధన. బావిలోని కప్పను అహంభావి నుండి పైకి తీసి కొత్త పూలదారులతో స్వాగతం పలుకుతుంది. యాత్ర ఒక ఎయిర్ హోస్టెస్. నువ్వెప్పుడు అడుగు పెడతానన్నా 360 రోజులు చిరునవ్వు పెదాలతో నీకోసం తలుపు తెరిచి ఉంచుతుంది.